హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అస్సలు బాలేదండి. ప్రీవియస్‌గా వీడియో పెట్టాను కదా! కొత్త ఇంట్లోకొచ్చామని. అసలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో ఎలుకలు. ఇల్లంతా ఖరాబ్ చేసేసాయి. ఇది వాష్ ఏరియా. అసలు వాషింగ్ మిషన్ ఎనక మొత్తం మట్టి దవ్వేసి గలీజ్ చేసేసాయి. ఒక్క రోజులోనే ఇంత ఘోరం చేసేసాయి. అస్సలు ఇల్లంతా కూడా చాలా భయంకరంగా చేసేసాయి. బ్రోకర్‌కి ఫోన్ చేసి అడిగితే ఏమంటాడంటే, మెయింటెనెన్స్ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే వచ్చి పడతారు. అవన్నీ కూడా మాకు సంబంధం ఉండదు, ఓన్లీ ఇల్లు చూపించే వరకే అని అన్నారు. నిజంగా ఎంత ఇబ్బంది, చాలా బాధేసింది. అసలు మామూలుగా బాధపడట్లేదండి. మేము ఎంత సఫర్ అవుతున్నాం అంటే మీకు తెలియాలని ప్రత్యేకంగా ఇదంతా కూడా నేను వీడియో తీసి పెడుతున్నాను. మా వాళ్ళు ఎందుకు వద్దు, గలీజ్గా ఉంటుందన్న తెలియాలండి, ఎవరు సఫర్ అవ్వద్దు మనలాగా అన్నాను. ఇది మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇటు పక్కన ఉంది కదండి, ఇది మా చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ మధ్యలో ఉన్నది వాష్ ఏరియా, అదే వాష్రూమ్ అండి. అటువైపు ఉన్నది మాస్టర్ బెడ్రూము. అసలు మధ్యరేతులు వేసరికల్లా డోర్ వేసి పడుకున్నాం అనమాట. అసలు గీరుతూ ఉన్నారు. ఏంటి, ఎవరున్నారు అసలు, అంత గీరుతున్నారు, అంత సౌండ్ వస్తుంది, ఏమున్నాయి లోపల అని అసలు మాకు భయం వేసి మేమైతే డోర్ కూడా తీయలేదు. నైట్ అల్లా లేసే ఉన్నాము. మార్నింగ్ మెయింటెనెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఈ మూలకు ఉంది కదండి, ఈ మూలకి మొత్తం ఎలకంతా తవ్వేసి మొత్తం నైట్ అల్లా గీరేసింది. ఇదంతా మొత్తం బొక్కలు పెట్టేసింది. వాళ్ళంతా క్లీన్ చేసేసి సిమెంట్ పూసారు, వైట్ సిమెంట్. ఇది ఉంది కదా వాష్ బేసిన్, దీని కింద వైట్గా ఒక స్తంభం లాగా ఉంటుంది కదా, దాని లోపల ఉన్నాయంటే ఎలుకలు. అసలు అవి ఎప్పటి నుంచి ఉన్నాయో కూడా మాకు తెలియదు. మేము అలాగే వాడేసుకున్నాము. అలా డోర్ వేయటమే మాకు మంచిదైంది. డోర్ వేసి ఉండడం వల్ల అవి ఇల్లంతా ఇంకా ఎక్కువ రాలేదు. ఇక మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఎలుకలు ఉంటే వాళ్ళైతే ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళే పట్టుకొని మెయింటెనెన్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. అసలు మాకైతే అసలు ఎంత భయం వేసిందంటే మేమైతే డోర్లు కూడా ఓపెన్ చేయలేదు మార్నింగ్ అయ్యే వరకు కూడా. మార్నింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తే పాపం వాళ్ళు పొద్దున్నే ఉన్నారంటే వాళ్ళని పంపించారు. ఇట్లా ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాము, వేరే ఇక్కడి నుంచి వచ్చామనగానే పాపం పంపించారండి. నిజంగా వాళ్ళకి అసలు గ్రేట్, మెచ్చుకోవాలి. ఎంత ధైర్యంగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని, అంటే డోర్ తీస్తే ఇంట్లోకి వచ్చేస్తే అంటే పాపం డోర్ వేసుకొని వాళ్ళు వెతికారు. వాళ్ళకి అలవాటేనంట, అట్లా మాకు పట్టడం అలవాటే, మాకేమీ ఇబ్బంది లేదు, మేము పడతామన్నారు. మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి హోల్స్ నుంచి వచ్చాయో మాకు కూడా తెలియట్లేదు. మీకు తెలియాలని, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇల్లు తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎలకలవి బైట్స్ మాత్రం ఉన్నాయని ఆనవాళ్ళు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీకు వీడియో షేర్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.